హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. సో వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. సో స్టవ్ అనేది ఇలా చిన్నగా మండుతుందన్నమాట, వెలుగు అనేది. సో దాన్ని మనం రిపేర్ చేసిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా మనకు ఫస్ట్లో ఎలా వచ్చేదో అలా వస్తుందన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో యూస్ఫుల్ వీడియో అన్నమాట, మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది. సో ఇందాక చూసారు కదా, స్టవ్ చిన్నగా వచ్చింది. సో దాన్ని రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఫస్ట్ బర్నర్స్ అండ్ స్టాండ్ తీసేయాలన్నమాట. సో స్టాండ్ తీసేసిన తర్వాత మన స్టవ్ ఉంటుంది కదా, సో దాన్ని రిటర్న్ తిప్పేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది తీసిన తర్వాత మనకు రెగ్యులేటర్ తీసేసుకోండి, కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట. సో రెగ్యులేటర్ తీసిన తర్వాత ఇలా స్టవ్ రిటర్న్ వేసుకోండి. సో ఎందుకంటే మనకు అక్కడ వైర్ ఉంటుంది కదా, అది ఇటు అటు బెండ్ అయితే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకని రెగ్యులేటర్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా స్టవ్ రిటర్న్ తిప్పిన తర్వాత ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదా మన బర్నర్స్ ఉన్న పొజిషన్లో బ్యాక్ సైడ్. సో వీటిని తీసేయండి, స్క్రూస్ తీసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుందిగా చిన్న స్క్రూ లాంటిది. సో దాన్ని క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా బెండ్ చేసేసుకోండి. స్ట్రైట్గా బెండ్ చేసిన తర్వాత మనకు అక్కడ మనం ఇందాక స్క్రూ రిమూవ్ చేసిన తర్వాత అది ఉంటుంది కదా అక్కడ హోల్లో. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో దాన్ని క్లీన్ చేయండి. అయినా మనకు క్లీన్ అవ్వలేదు అన్నప్పుడు మళ్ళీ ఇంకో స్క్రూ లాగా ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇలా కటింగ్ ప్లేట్ పట్టి తీసేసేయండి. సో తీసేసిన తర్వాత కొంచెం గాలితో ఇట్లా ఊదండి అనమాట. దాంట్లో ఏమైనా రస్ట్ లాంటిది ఉంటే పోతుంది. మళ్ళీ సేఫ్టీ పిన్తో కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి ఒకసారి. సో దట్ మనకి ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు స్టవ్ అట్లా ఏదైనా డస్ట్ లాంటిది వెళ్తే అది క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్క్రూను యాజ్ టీస్గా ఎక్కడుందో అక్కడ అలా పెట్టేసేయండి. సో మనం క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి. సేఫ్టీ పిన్ పెట్టి బరాబర తిప్పకండి. సో మళ్ళీ యాజ్ టీస్ పొజిషన్లో ఈ బర్నర్స్ స్టాండ్ ఉంది కదా, సో అది పెట్టేసుకొని స్క్రూ తిప్పేసుకోండి. సో మనకు రస్ట్ అనేది ఆడ కొంచెం ఉంటే పడిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి చూద్దాం. ఇందాక చిన్నగా వచ్చింది కదా, ఇప్పుడు ఎలాగ వస్తుందో చూద్దాం. సో చూడండి మనకు బ్యాక్ మంచిగా వస్తుందన్నమాట. సో ఎందుకంటే మనకు అక్కడ కొంచెం డస్ట్ లాంటిది పట్టిపోయి ఉండడం వల్ల గ్యాస్ అనేది తక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది తక్కువ వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకి పెద్దగా వస్తుంది ఫ్లేమ్ అనేది. సో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.